అనంతపురం జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణకు ముందుకు సాగుతామని నూతన ఎస్పీగా నియమితులైన గౌతమిశాలి తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలు జరగకుండా చూస్తామని, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని వివరించారు. సమస్యలు సృష్టించేవారు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈరోజు నేను ఎస్పీ అనంతపూర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పోలీసులుగా మా యొక్క బాధ్యత శాంతియుతంగా కౌంటింగ్ అనేది జరగాలి అండ్ హింసను అరికట్టడం, శాంతి భద్రతలు మన డిస్టిక్లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం ఇప్పుడు. సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా పోలీస్ టీంతో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి హింసకు తావు లేకుండా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి మనం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అనుసరించి. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్, అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే చట్టపరమైన చర్యలు, ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు, ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ అనంతపురం డిస్టిక్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావి లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను